హాయ్ అండి, వెల్కమ్ టు 7 Hills ఫిజికల్ ఎడ్యుకేషన్. ముందుగా మీకు హ్యాపీ పొంగల్ అండి అందరికీ. నెక్స్ట్ ముందు క్లాసులో బాల్ బ్యాడ్మింటన్ గేమ్స్కి సంబంధించి బాల్ బ్యాడ్మింటన్ క్లాస్ అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి క్లాస్ మొత్తం విన్న తర్వాత నోట్స్ అంతా రాసుకున్న తర్వాత ఎవరైతే ఇంటి దగ్గర పనుల్లో ఉంటారో లేకుంటే పనులు చేసుకుంటా ఎవరైతే చదవలేకుండా ఉంటారో అలాంటి వాళ్ళు ఎలా చేయాలంటే గేమ్స్కి సంబంధించి తను కూర్చొని ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేసే కంటే కూడా ఇలా రికార్డ్ చేసుకొని వాయిస్ రికార్డ్ చేసుకొని వింటా ఉంటే చాలా బెటర్గా ఉంటుందని నా ఆలోచన. దానికోసం అని చెప్పి మన టెలిగ్రామ్ ఛానల్లో ఏ గేమ్ అయితే మనం చెప్తామో ఆ గేమ్కి సంబంధించి వాయిస్ రికార్డు కూడా మీకు అందులో అందించడం జరుగుతుంది. దాన్ని ఒకసారి మీరు గమనించుకోవాలి. మన టెలిగ్రామ్ ఛానల్ సేమ్ 7 Hills ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది టెలిగ్రామ్లో కనుక చూసుకున్నట్టయితే. నెక్స్ట్ మీరు వింటా ఉండాలి. వింటా ఉంటే ఎలా ఉండాలంటే మనం చేసే వాయిస్ రికార్డు 1కి 2 సార్లు కనుక చెప్పుకుంటా ఉంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాగా ఉండాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి బాల్ బ్యాడ్మింటన్కి సంబంధించి వాయిస్ రికార్డ్ అని చెప్పేసి నేను పాత రోజుల్లో చదువుకునేటప్పుడు నేను చేసుకున్న దాన్ని మీకు పెట్టడం జరిగింది. దాన్ని ఒకసారి గమనించండి. అలాగే ఎలా ప్రిపేర్ అవ్వాలి కొంచెం గైడెన్స్ ఇవ్వండి అది ఇది అని చెప్పి అంటా ఉన్నారు. మీకు కనుక ఆఫ్లైన్కి వెళ్ళే అవకాశం కనుక ఉంటే, ఎవరైనా ఆఫ్లైన్కి వెళ్ళే అవకాశం కనుక ఉన్నట్లయితే మీకు తొందరగా సబ్జెక్ట్ కావాలి అని అనుకుంటే ఏదో ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళండి. కోచింగ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదైతే చెప్తారో అంతవరకు నేర్చుకొని సపరేట్గా రూముల్లో ఉండి మంచి ఫ్రెండ్స్ని చూసుకోండి. ఏకిరి పోకిరిగా ఉండేలాగా అలాంటి వాళ్ళని చూసుకోవద్దు. వీలైతే మన వల్ల అలాంటి వాళ్ళు కూడా మారాలి తప్ప వాళ్ళని చూసి మనం మారిపోకూడదు. మనం చదవడానికి పోయిన టార్గెట్ని మనము మిస్ కాకూడదు. చాలామంది అలా వెళ్తారు, ఇక్కడి నుంచి చదవాలి అని చెప్పేసి వెళ్తారు, అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ టార్గెట్ మిస్ అయిపోతుంది. అటువంటి జరగకుండా చూసుకోవాలి. నెక్స్ట్ ఏ విధంగా చదవాలంటే ఒక్కొక్క టాపిక్కి సంబంధించి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనాటమీ తీసుకున్నారనుకోండి, అనాటమీకి సంబంధించి ఫుల్గా అసలు అనాటమీలో అనాటమీ నుంచి ఏముంటాయి అని చెప్పి పూర్తిగా దాని గురించి మొత్తం చదవగలగాలి. చదివేసి ఒక అవగాహన పెంచుకోవాలి. అలాగే నెక్స్ట్ సబ్జెక్టు ఓవరాల్గా మీరు సబ్జెక్టులన్నీ చదవడానికి మీరు కోచింగ్ తీసుకుంటే కనుక ఒక 2 నెలలు పైనే పట్టొచ్చు కోచింగ్. వాళ్ళు కనుక మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం చెప్తే 2 నెలలు 3 నెలలు పడుతుంది. దీన్ని మళ్ళా మీరు ఓవరాల్ సబ్జెక్ట్ మొత్తం చదవడానికి ఎన్ని నెలలు పడుతుంది అంటే మరొక 3 నెలలు పట్టొచ్చు మీకు అవగాహన రావడానికి. అంటే 3+3 6 months అనేది పడుతుంది. కంపల్సరీ 6 months అనేది పడుతుంది. ఓకేనా? 6 monthsకి కొద్దిగా రెడీ అవుతారు. లాంగ్ టర్మ్ వాళ్ళకి మామూలుగా షార్ట్ టర్మ్ వాళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళకి బిట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఏ పేజ్ నుంచి వచ్చిందో కూడా కొంతమందికి ఐడియా వచ్చేస్తుంది. షార్ట్ టర్మ్ వాళ్ళకి ఆ నేమ్స్ మీద ఏదైతే నేమ్స్ ఉన్నాయో అనాటమీ కానీ లేదంటే హెల్త్ ఎడ్యుకేషన్ కానీ లేదా మన గేమ్స్కి సంబంధించి కానీ ఇంకా అదర్ సబ్జెక్టులు కానీ అన్నిటి మీద రకరకాల నేమ్స్ అనేది వస్తాయి, రకరకాల పేర్లు అనేది వస్తూ ఉంటాయి. కాబట్టి అవన్నీ మన మైండ్ తీసుకోవడానికి కొంత టైం అనేది పడుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది యూట్యూబ్లో చెప్పే మాటలు వినడం వల్ల మోసపోయి 45 రోజుల్లో లేదంటే 60 రోజుల్లో చదివితే చాలు మీకు జాబ్ వచ్చేస్తుంది. ఈ 60 రోజుల్లో లాస్ట్ మూమెంట్లో ఇంకా ఎగ్జామ్ మూమెంట్లో వెళ్ళిపోతారు కోచింగ్లకి. ఇంకొక 45 రోజుల్లో అప్పటికప్పుడే నోటిఫికేషన్ వదులుంటారు. ఒక పక్క ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, మీ సీనియర్లు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. కొంతమంది ఏమో పాపం మోసపోయి డబ్బులు కట్టేసి అప్పుడు కోచింగ్ సెంటర్కి వెళ్తారు. మీ సంతృప్తి కోసం తప్ప అది దేనికి పనికిరాదని చెప్పే విషయం మీరు గమనించాలి. ఏదైనా కోచింగ్ తీసుకోవాలనుకుంటే ముందుగానే వెళ్ళి మీకు నచ్చిన కోచింగ్ సెంటర్ దగ్గర వెళ్ళి తీసుకోండి. ఈ కోచింగ్ సెంటర్ ఆ కోచింగ్ సెంటర్ అంటే ఏం లేదండి, ప్రతి కోచింగ్ సెంటరు ఒకటే, అది గమనించుకోండి. ఒకరు ఒక సబ్జెక్ట్ చెప్తే మరొకరు ఇంకో సబ్జెక్ట్ చెప్తారు. అందరూ మొత్తం చెప్పేవాళ్ళు అంటూ నాకు తెలిసి ఎవరు లేరు. ఉంటే మంచిదే. ఆ విధంగా ఏదో కోచింగ్ సెంటర్ తీసుకొని నోట్స్ అనేది గ్యాదర్ చేసుకోండి. నోట్స్ అనేది గ్యాదర్ చేసుకున్న తర్వాత దాన్ని క్షుణ్ణంగా అర్థమయ్యేటట్టుగా చదవండి. రూమ్ని ఒక సంతోషకరమైన వాతావరణం ఉండాలి మీ రూమ్లో. వీలైనంత వరకు ఒకే డిస్టిక్ వాళ్ళు ఒకే రూమ్లో మాత్రం ఉండొద్దు. ఎందుకంటే రాబోయే రోజుల్లో 1-2 పోస్టులు ఉంటాయి కాబట్టి
స్వార్థంతో కూడుకున్న విద్య అనేది అందరి మదిలో మెదులుతూ ఉంటుంది కాబట్టి మీరు దాని గురించి కూడా గమనించుకోవాలి. వాళ్ళకి అక్కడ రూమ్లో తీసుకునేటప్పుడు చెడ్డైనా పర్వాలేదు, వీలైనంత వరకు ఒకే డిస్టిక్ వాళ్ళు ఒకే రూమ్లో ఉండొద్దు. ఎందుకంటే వేరే వేరే డిస్టిక్ వాళ్ళు ఉంటే ఒకరికొకరు మీరు వీలైనంత వరకు డిస్కస్ చేసుకుంటారు, బాగా చదువుకుంటారు. ఒకే డిస్టిక్ వాళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాడు నోట్స్ గ్యాదర్ చేసుకుంటాడు, దాన్ని దాచిపెట్టుకుంటాడు, నీది ఏమన్నా డిస్కస్ చేయమంటే చెప్పడు. ఒకవేళ వీలైతే కొంతమంది ఉంటారు అసలు మీకు తప్పులు చెప్పేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి తప్పులు అనేది మీరు చేయకూడదు. అది ఎవరైనా సరే, అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే. అదర్ డిస్టిక్ వాళ్ళు ఉండేటట్టుగా చూసుకోవాలి. నెక్స్ట్ రూమ్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి అని అంటే, మీరు చదువుకునేటప్పుడు ఎలా ఉండాలంటే, రూమ్ అయినా సరే మీరు ఇంటి దగ్గర ఎక్కడ ఒకటి గ్రూప్ స్టడీ చేసినా సరే ఎలా ఉండాలంటే, ఒకరు బాగా చదివే వాళ్ళు ఉండాలి, మీతో సమానంగా చదివే వాళ్ళు ఉండాలి, ఒకరు మీకంటే తక్కువగా చదివే వాళ్ళు ఉండాలి. నేను చాలాసార్లు నాకు ఫోన్ చేసిన వాళ్ళకి నేను ఇదే చెప్పాను, మీ రూమ్ వాతావరణం ఎలా ఉండాలంటే ఇవన్నీ చెప్పాను. అందరికీ విడివిడిగా చెప్పలేను కాబట్టి దానికోసం వీడియో చేస్తున్నాను. ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్, ఎలా ఉండాలి అని చెప్పి చాలామంది అయోమయంలో ఉంటారు. ఇక్కడ కోచింగ్ సెంటర్లు మెయిన్ కాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కోచింగ్ సెంటర్ల మెయిన్ కాదు, వాళ్ళది ఒక 30% 40% ఉంటుంది. మిగతా 60% మొత్తం మీరే కష్టపడాలి. కష్టపడాల్సి వస్తుంది. ఆ రూమ్లో ఎలా ఉండాలంటే చెప్పాను కదా, ఒక బాగా చదివేవాడు ఉండాలి, లేదా మీతో సరి సమానంగా చదివే వాళ్ళు ఉండాలి. ఇంకొకరు అప్పుడే కొత్తగా వచ్చిన ఏదన్నా కొద్దిగా తక్కువ మైండ్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఉండాలి. మీకు ఏదైతే తెలియదో ఆ తెలియని దాన్ని మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైతే మీకు బాగా చదువుతారో, మీకంటే బాగా చదువుతారో వాళ్ళ దగ్గర నుంచి అడిగి చెప్పించుకోండి. మొహమాట పడొద్దు. మొహమాట పడితే జీవితాంతం మొహమాట పడాల్సి వస్తుంది. ఎవరి దగ్గర మొహమాట పడాల్సిన పని లేదు. మీకు డౌట్ ఉంటే ఏ కోచింగ్ సెంటర్లో అయితే మీరు తీసుకుంటున్నారో ఆ కోచింగ్ సెంటర్ సార్నైనా డైరెక్ట్గా కలిసి మీ డౌట్ని క్లియర్ చేసుకోండి. కానీ కోచింగ్ సెంటర్ వాళ్ళు చాలా బిజీగా ఉంటారు, చాలామంది ఉంటారు కాబట్టి అంతగా మీకు చెప్పలేకపోవచ్చు. కాబట్టి వీలైతే మీ ఫ్రెండ్స్, మీ సీనియర్స్ ఉంటారు, మీరు ఎక్కడైతే చదవడానికి వెళ్తారో అక్కడ అలాంటి చోట స్టార్టింగ్లో మిమ్మల్ని కొంతమంది అయితే రానివ్వకపోవచ్చు సీనియర్స్, అయినా నో ప్రాబ్లం. మీరు ఎవరైతే వెళ్తారో వాళ్ళే ఒక గ్రూప్గా ఏర్పడి నీట్గా చదువుకొని రాంది తెలుసుకుంటా వచ్చిందాన్ని మరొకరు చెప్తా చదవండి. కొంతమంది ఏం చేస్తారంటే అసలు చెప్పరు. అలా చెప్పకపోతే మీకే నష్టం అవుతుంది. ఎందుకంటే మీ చదివిన దాన్ని ఒకరికి చెప్పేటప్పుడు ఏమవుతుందంటే దాన్ని క్వశ్చనింగ్ మెథడ్ అనేది మీకు అర్థమవుతుంది. ఒకరికి చెప్పేటప్పుడు ఏమవుతుందంటే దీన్ని ఇలా కూడా చెప్పొచ్చు, ఈ విధంగా కూడా చెప్పొచ్చు అనేది మీకు అర్థమవుతుంది. ఆ రోజు నేను చెప్పబట్టి మా ఫ్రెండ్స్ మేమంతా రూముల్లో ఒకరికొకరు ఈ బోర్డు అనేది ఆ రోజు తీసుకుందండి, మేము చదువుకునే రోజుల్లో తీసుకున్న బోర్డు ఇది, ఈరోజు మీకు ఉపయోగపడుతుంది. ఒకరికొకరు డిస్కషన్ చేసుకునేది అనమాట. ఇలా అని చెప్పేసి డిస్కషన్ చేసుకునేది. అలా డిస్కషన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సబ్జెక్ట్ ఇంకా మీకు బాగా మైండ్లో గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు బోర్డు కొనాల్సిన అవసరం లేదు. పెన్ను పేపర్ పట్టుకొని, మేము స్టార్టింగ్లో పెన్ను పేపర్ పెట్టుకొని చెప్పుకునేది అనమాట. అలాగే మీరు కూడా పెన్ను పేపర్ పట్టుకొని చదవండి. మనీ గురించి ఇబ్బంది పడతా చాలామంది రూములకు వెళ్ళి చదవలేరు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నోటిఫికేషన్ అనేది రాలేదు కాబట్టి వీలైనంత వరకు టైం అనేది వేస్ట్ చేయొద్దు. టైం టేబుల్ వేసుకోండి. మీరు చేసే పనికి ప్రతి ఒక్కదానికి కూడా టైం టేబుల్ వేసుకోండి. పక్కా ఆ టైం టేబుల్ని వాయిదా వేయకండి. ఆ టైం టేబుల్ని రేపు రేపటి నుంచి చేద్దాంలే అనేలాగా మాత్రము చేయొద్దు. ఈరోజు టైం టేబుల్ వేసుకొని ఇన్ని గంటలు, ఒక రోజులో 8 గంటలు మీరు ఇంటి దగ్గర ఉన్నా కూడా చదవచ్చు. 8 గంటలు అయితే నువ్వు కష్టపడాలా, కష్టపడంతే ఏది రాదు. నువ్వు ఇంట్లో ఉన్నా సరే ఖచ్చితంగా నువ్వు 8 గంటలు కష్టపడేదానికి అవకాశం ఉంటుంది. అవసరమైతే ఉదయం 4 గంటలకు లేయండి. మీరు జాబులకు వెళ్ళే వాళ్ళు అవసరమైతే 4 గంటలకు లేచి 4 to 7 వరకు చదవండి. 4 to 7 వరకు చదవండి, ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఈవినింగ్ పని అంతా అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత 7 to 10 లేదంటే 7 to 11 వరకు చదవండి, ఇబ్బంది లేదు. కష్టపడాలి. మీరు కష్టపడాలి అని ఫిక్స్ అయినప్పుడు నిద్రను చంపుకోవాలి. ఎప్పుడైతే మీరు నిద్రను చంపుకుంటారో, నిద్రన పూర్తిగా చంపుకోమని చెప్పడం లేదు, అందరూ నిద్రపోయినప్పుడు నువ్వు మేలుకోవాలి. నాకు మా గురువు చెప్పిన మాట ఇది. ఎప్పుడు 2018లో మాకు చెప్పారు మా గురువు గారు, అందరు నిద్రపోయినప్పుడు నువ్వు మేలుకోవాలా, అన్ని రూముల్లో లైట్ ఆగిపోతే నీ రూమ్లో లైట్ ఎలగాల అని చెప్పారు అనమాట.
ప్రశాంతంగా చదువుకోవాలి. కానీ ఇదంతా కూడా ఈ విధంగా చదివే తత్వం అంతా కూడా లాస్ట్ ఎగ్జామ్ మూమెంట్లో మాత్రం మానుకోవాలి. లాస్ట్లో కొంతమంది రాత్రులు మేలుకొని చదువుతారు. అప్పుడు అలా చదివితే ఏమవుతుందంటే మైండ్ దెబ్బతింటది. ఆ మూమెంట్లో మాత్రం చదవకూడదు. నేర్చుకునే క్రమంలో ప్రశాంతమైన వాతావరణంలో లేట్ అయినా సరే, నైట్ టైం అయినా సరే మేలుకొని దాని మీద అవగాహన చేసుకోండి. నిద్ర వస్తే మాత్రం నిద్రపోండి. అలాగని చెప్పేసి 9 గంటలకే నిద్రపోవద్దు. మినిమమ్ 11 గంటలకు నిద్రపోయేటట్టుగా చూసుకోవాలి. ఈ విధంగా అన్ని సబ్జెక్టుల మీద, ప్రతి ఒక్క సబ్జెక్టు మీద అవగాహన చేసుకున్న తర్వాత అప్పుడు టైం టేబుల్ వేసుకోవాలి. అప్పుడు టైం టేబుల్ ఏ విధంగా వేసుకుంటారు? ఈరోజు ఉదయం అంటే ప్రతిరోజు టోటల్గా నేను ఫస్ట్ SAPE గురించి బ్రీఫ్గా అని చెప్పి ఒక వీడియో చేసున్నా. ఆ వీడియోలో ఏమైతే సబ్జెక్టులు ఉన్నాయో ఆ సబ్జెక్టు అన్నిటిని చూసుకోండి. ఆ సబ్జెక్టుని ఒక టోటల్గా 20 సబ్జెక్టులుగా విడగొట్టడం జరిగింది. ఆ 20 సబ్జెక్టులని ఎలా చేస్తారంటే 4 సబ్జెక్టులు ఒక వారంలో 4 సబ్జెక్టులు కంప్లీట్ అయ్యేలాగా చూసుకోవాలి. ఒక వారంలో 4 సబ్జెక్టులు కంప్లీట్ అయ్యేలాగా చేసుకొని ఒక మంత్ మొత్తంలో ఆ ఓవరాల్ ఏదైతే 20 సబ్జెక్టులు ఉన్నాయో 20 సబ్జెక్టులు ఈ మంత్ మొత్తం మీద రివిజన్ అయిపోవాలి. అది స్టార్టింగ్ రివిజన్. ఇంకా 30 రోజులే కాదు, మీకు 45 రోజులు కూడా పట్టొచ్చు. ఇలా పట్టిన తర్వాత 45 రోజులు రివిజన్ కాస్త మీకు బాగా చదివేసింది అయిపోయిన తర్వాత ఒక్కోసారి కొంతమందికి 45 రోజులు పట్టద్ది రివిజన్. ఓన్లీ రివిజన్ అండి. మీ దగ్గర సబ్జెక్ట్ ఉంది, అంతా తెలుసు, అయినా సరే దాన్ని బాగా చదవడానికి మీకు 45 రోజులు పడుతుంది. ఈ 45 రోజులు పట్టిన తర్వాత నెక్స్ట్ రివిజన్ ఎన్ని రోజులు తగ్గించాలంటే ఆ 15 రోజులు తగ్గించేసి 30 రోజులకి మీరు ఫిక్స్ చేసుకోగలగాలి. 30 రోజులకి మీరు అనుకున్న సబ్జెక్ట్ని మొత్తం చదవగలగాలి. తర్వాత 15 రోజులకి నీ సబ్జెక్ట్ని 15 రోజుల్లో చదవగలిగేటట్టుగా ఓవరాల్ సబ్జెక్ట్ని 15 రోజుల్లో చదివేలాగా ఫిక్స్ చేసుకోవాలి. ఎలా? 15 రోజులకి. అంటే ఏమవుతుంది? ఒక నెలలో 2 రివిజన్లు జరుగుతుంది. ఒక నెలలో 2 రివిజన్లు. ఈ విధంగా కనుక మీరు టైం టేబుల్ని మీ చదివే విధానాన్ని కనుక మార్చుకున్నట్లయితే మీరు ఎగ్జామ్ టైంకి ఎలా ఉంటుందనంటే ఇట్లా తిప్పుకుంటూ వెళ్ళిపోవడమే. ఆ సమయానికి ఇలా తిప్పుకుంటా వెళ్ళిపోవడం అంటే ఎందుకు చెప్తానంటే అన్నీ చదవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ అవన్నీ కూడా మీకు ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్లో ఒక పాయింట్ దగ్గర మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఉంటుంది. ఆ ఎక్కడైతే మీరు కన్ఫ్యూజ్ అవుతారో వాటికి సంబంధించి ఒక నోట్స్ పెట్టుకోండి. మీకు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, మీరు ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీరు ఎంత చదివినా సరే ఎక్కడ తప్పు చేస్తున్నారు ఆ తప్పులన్నిటికీ మీ దగ్గర ఒక తప్పుల పుస్తకం అనేది ఒకటి ఉండాలి. తప్పుల పుస్తకం అని ఒకటి పెట్టుకొని ఆ తప్పుల పుస్తకంలో ప్రతిరోజు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్ రాశారంటే ఆ ఎగ్జామ్లో మీరు ఏదైతే తప్పులు చేశారో ఆ తప్పులకు సంబంధించి రాసుకోవాలా. ఆ ఎగ్జామ్ మొత్తం మళ్ళీ చూసుకోవాలా. కొంతమంది ఏం చేస్తారంటే గెస్ చేసి పెట్టేస్తారు. గెస్ చేసి పెట్టేసిన తర్వాత అది రైట్ అయిపోతుంది. రైట్ అయిపోయిందే దాని మీద వాళ్ళు ఏం చేస్తారంటే కరెక్ట్గా పెట్టేసామని చెప్పి దాని మీద ఐడియా ఉండదు. గెస్ చేసి ఏదైతే పెట్టుంటారో ఆ గెస్ చేసి పెట్టిన ఆ క్వశ్చన్ మీద కూడా మరొకసారి మళ్ళీ చదివి దాన్ని ఎలా పెట్టాము, ఎలా వచ్చిందని చెప్పేసి దాని మీద అవగాహన చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కనుక ఇంకా మన సీనియర్స్ ఉన్నారు. సీనియర్స్ 6 మార్కులు అసలు సేమ్ మార్కులు చాలా మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారండి. అసలు ఆ మార్కులు చెప్తే నాకే చాలా బాధేసింది. మన గ్రూప్లో కానీ మన దగ్గర 82 మార్కులు పైన వచ్చి కూడా జాబ్ రాకుండా ఉంది కొన్ని జిల్లాల్లో. అలాంటి వాళ్ళని చూస్తే చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఎలా అంటే నేను వాళ్ళు అంటే వేరు ఏం లేదు. ఎందుకంటే చాలా ఈ ఈక్వల్ మైండ్ ఇంకా కూడా మైండ్ ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జామ్ టైంలో మన ఎగ్జామ్ అనేది SAPE ఆంధ్రాలో ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయింది. ఫస్ట్ ఎగ్జామ్ అయిపోవడం వల్ల ఇదే జీవితం అనుకొని ఇన్ని సంవత్సరాలు చదివిన వాళ్ళు ఏంటంటే ఆ ఎగ్జామ్ టైంకి వచ్చినప్పుడు పెట్టడము తప్పు చేశారు. పెట్టడం అంటే కన్ఫ్యూజ్ అయిపోవడము, కొంతమందికి మౌస్ వర్క్ కాకపోవడము, కొంతమందికి ఏంటంటే మనకి ఆ మౌస్లో రౌండ్ ఉంటుంది కదా, దాన్ని అంటే మనకి అది స్క్రోల్ అనేది కిందకి అవుతూ ఉంటుంది. అలా కాకుండా మళ్ళీ సైడ్కి వచ్చి ఆ స్లైడ్ బార్ని మళ్ళీ కిందకి లాగడము, ఇలాంటి సమయంలో కొంతమంది కొత్త వాళ్ళకి ఆ కంప్యూటర్ వాడే విధానాన్ని వాడడం తెలియక చాలామంది ఇబ్బంది పడ్డారు. అందులో నేను కూడా ఒకరిని. నాకైతే మౌస్ పని చేయలేదు. 2 గంటల్లో రాసేయాల్సినంత ఈజీ ఎగ్జామ్ను 3 గంటల సేపు రాయాల్సి వచ్చింది. చాలా టెన్షన్ వేసింది. దానివల్ల నేను కూడా మార్కులు కోల్పోయా. అయినా జాబ్ సంపాదించిన. కానీ కొంతమంది ఇంకా కొన్ని తక్కువ మార్కులు రావడం వల్ల జాబ్ కోల్పోయిన వ్యక్తులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ ఎవరు కూడా నిరుత్సాహపడద్దు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు మీరు కోల్పోయారు, రేపనే రోజు
ఏది జరిగినా మన మంచిగా చూడండి. రేపు అనే రోజు మంచి స్థాయిలో ఉంటారు, మీరు మంచి పొజిషన్లో కంపల్సరీ ఉంటారు. 2018లో నాకు పోస్ట్ కోల్పోయిన తర్వాత పోయిందిలే అంతా జీవితం అనే టైపు అయిపోయిన అనుకున్నాను. పుస్తకాలన్నీ పక్కన పెట్టేశాను. నాకు ఏ సర్టిఫికేట్లు వద్దులే అని చెప్పేసి అనుకున్నాను. నా సర్టిఫికేట్లు నేను 2018లో కనుక చూసుకున్నట్లయితే నేను ఎగ్జామ్ మూమెంట్లో నా సర్టిఫికేట్లో ఫాల్ట్ ఉంది అనేది అప్పుడే గమనించేసి నేను చేసేసుకునేవాడిని. కానీ నేనేం చేశానంటే 2018లో జాబ్ పోయింది, వద్దు ఈ సర్టిఫికేట్లు, నా చదువు కరోనా సమయంలో నా చదువు నాకేం పెట్టలేదని చెప్పేసి నా సర్టిఫికేట్లన్నీ పక్కన పెట్టేసి వేరే రూట్లో వెళ్ళిపోయామన్నమాట. కానీ అటువంటి తప్పులు మీరు చేయొద్దు. ఎవరైతే 6 మార్కు 1 మార్కులు పోయి ఉంటుందో అటువంటి తప్పులు మీరు ఎవరు కూడా చేయొద్దు. ఎందుకు చెప్తున్నానంటే రేపు అనేది మీకోసం రాసి పెట్టింది, రాసుకోండి. ఖచ్చితంగా మీకోసం రాసి పెట్టింది. ఎందుకు టెన్షన్ పడతారు? అంత సబ్జెక్ట్ మొత్తం నేర్చుకున్నారు. ఈఎంఆర్ఎస్ ఉంది, ఎన్విఎస్ ఉంది, కేవీఎస్ ఉంది, మనకి తెలంగాణ డిఎస్సి ఉంది, తెలంగాణ వాళ్ళకైతే ఆంధ్ర డిఎస్సి ఉంది, ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ డిఎస్సి ఉంది. ఇలాగ అన్ని డిఎస్సీలు ఉన్నాయి. ఎక్కడైనా మీరు ఎగ్జామ్ రాయొచ్చు. మీ చదివిన చదువు ఎక్కడ కూడా వృధా పోదు. కాకపోతే మీరు ఒక ఎయిమ్ పెట్టుకోవాలి, ఒక లక్ష్యం పెట్టుకోవాలి. ఎక్కడ ఎగ్జామ్ జరిగినా, ఈ రాష్ట్రంలో ఎవరు ఎగ్జామ్ పెట్టినా దాన్ని రాయగలగాలి. దాన్ని రాసే టెక్నిక్స్ చాలా ఉంటాయి. అవి నేను మీకు చెప్పనవసరం లేదు. మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు రాస్తూ ఉంటారు. నీకు బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే వాడి దగ్గర కూర్చొని, వాడు ఏదో ఒక ఇన్స్టిట్యూట్ వాడు రాస్తా ఉన్నా సరే వాడి దగ్గర కూర్చొని వాడితో పాటు ఒక పెన్ను పేపర్ పట్టుకొనైనా రాయండి. ఇబ్బంది లేదు. మా ఫ్రెండ్స్ చాలా మంది రాశారు, జాబ్లు కూడా కొట్టారు. మొహమాట పడితే మీ జీవితమే పోతుంది. అది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఇన్స్టిట్యూట్ ఎగ్జామ్ని రాయడానికి ట్రై చేయండి. కొంతమంది పెయిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి, అవైనా తక్కువ ప్రైజ్లోనే పెడతా ఉంటారు. అలాంటి ఎగ్జామ్స్ కూడా రాయండి. నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నప్పుడు ఏంటంటే మీ తప్పులు ఎక్కడ చేస్తున్నాము, మనం ఆలోచించే విధానం ఎక్కడ తప్పులు చేస్తున్నాము అనేది తెలుసుకోగలగాలి. ఓకేనా? ఇది సీనియర్స్, మీరైతే ఎటువంటి నిరుత్సాహపడవద్దు. ఖచ్చితంగా మీరు కంపల్సరీ రేపు డిఎస్సిలో కంపల్సరీ మీకు జాబ్ ఉంటుంది. ఎవరైతే 2-3 మార్కులు డిఫరెన్స్తో ఓడిపోయి ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా రేసులోకి వచ్చేస్తారు, ఇది పక్క. అయితే ఇప్పుడు అంతా కాముగా ఉండేసి నేను మొత్తం చదివేశాను, అంతా అయిపోయిందని చెప్పేసి ఇప్పుడు ప్రశాంతంగా పనుకొని అన్ని పనులు చేసుకొని మళ్ళీ వచ్చి అంతా వదిలేసి మళ్ళీ లాస్ట్ ఎగ్జామ్ మూమెంట్లో వచ్చేసి మళ్ళీ అప్పటికప్పుడు చదువు బుక్స్ పడితే ఈ రోజు ఎవడైతే బుక్ పట్టుకొని కొత్తగా నేర్చుకున్నాడో వాడికంటే కూడా ఇంకా తక్కువ స్థాయికి వెళ్ళిపోతారు. అది మాత్రం పక్కా చెప్పగలను. ఒక 10 రోజులు మన సబ్జెక్ట్ అంతా ఎలా ఉంటుందంటే ఒక 10-15 రోజులుగా చదవకపోతే మళ్ళీ అంతా కొత్తగా ఉంటుంది. అలాంటిది మీరు నెలల కాలాల పాటు, సంవత్సరాల కాలాల పాటు పక్కన పెట్టేసి అప్పుడు నేను 6 మార్కుతో జాబ్ పోయిందని చెప్పేసి ఇప్పుడు వచ్చి చెప్పుకుంటే దానివల్ల ఎటువంటి ఫలితం అనేది లేదు. పోయితే పోయింది, మళ్ళీ ఇప్పటి నుంచి పట్టుకోవాలా. పట్టుకొని పిన్ టు పిన్ను మీకు ఎవరైతే క్లాస్ చెప్తుంటారో వాళ్ళకి ఎదురు తిరిగి ఇది కాదు, ఇది పలానా బుక్లో ఇది ఉంది, పలానా బుక్లో ఇలా ఉంది అనే విధంగా మీరు ఏ ఇన్స్టిట్యూట్లో అయినా సరే ఎవరైనా సరే వాళ్ళకి చెప్పగలిగేలా ఉండాలి. మీకు చెప్పాలంటే భయపడాలి. మీరు ఎక్కడ ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా సరే అరే వీళ్ళు ఉన్నారు, వీళ్ళకి చెప్పాలంటే భయపడాలి, అలా ఉండాలి. అంతేగాని మళ్ళీ పాత బుక్స్ అన్ని ముందు పెట్టేసుకొని వాటిని చదివేశాను అనేలాగా ఉండొద్దు. ఎక్కడైతే సిలబస్ కాపీ ఉందో ఆ సిలబస్ కాపీని పట్టుకోండి. దానికి సంబంధించి ఇంకా ఎక్స్ట్రా మ్యాటర్ ఎక్కడ దొరుకుతుందో అంత ఇంకా తెలుసుకోండి, చదవండి. చదువుకున్న జ్ఞానం ఎక్కడికి పోదు. అదే మీరు చేసే తప్పు, మళ్ళీ సేమ్ బుక్స్ తీసుకుని వచ్చి మళ్ళీ చదువుతూ ఉంటారు. మీరే అదే బుక్స్ ఉండించుకోండి. కాకపోతే ఎక్స్ట్రా మ్యాటర్ అయితే ఏదైనా దొరికిందంటే అన్నిట్లో సెర్చ్ చేయండి. ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ బుక్స్ కానీ అన్ని దగ్గర సెర్చ్ చేయండి. ఒకరికి ఇద్దరు కూర్చొని చదవండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఇప్పుడు కొత్తగా రెడీ అయ్యే వాళ్ళు ఎలా ఉండాలంటే బీపీడీ చేసే వాళ్ళైనా సరే నేను చెప్పేది ఏంటంటే బీపీడీ అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత చదువుకుందాంలే అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. వద్దు, బీపీడీ ఫస్ట్ సెమ్ నుంచే స్టార్ట్ చేయండి. ఎందుకంటే కాంపిటీషన్ పెరిగిపోయింది కాబట్టి రాబోయే రోజుల్లో చాలా పోస్టులు మొన్న వదిలినట్టుగా ఆ పోస్టులు తక్కువ ఉండవు, అంటే ఎక్కువ ఉండవు, తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే చాలా స్కూల్స్లో స్ట్రెంత్ తగ్గినప్పుడు ఇప్పుడున్న ఎక్స్ట్రా ఉన్న వాళ్ళని ఆటోమేటిక్గా రిటైర్ అయిపోయినా సరే ఆ పోస్టులోకి వాళ్ళు సర్దుబాటు చేస్తారు. అన్నీ చూసుకొని ఆ పోస్టులు ఎన్ని ఉన్నాయో వచ్చేదాకా చెప్పలేము. అందుకని మీరు ఎలా రెడీ అవ్వాలంటే నా బీపీడీ అయిపోయి బయటకు వచ్చేటప్పటికి కంపల్సరీ మొత్తం సబ్జెక్ట్ మీద గ్రిప్పులో ఉండాలి.
మేము కూడా చదివేటప్పుడు బీపీడీ 2 years, ప్రాక్టికల్స్ 2 years మంచిగా నేర్చుకున్నాం, ప్రాక్టికల్స్ అంతా బాగా నేర్చుకున్నాం. కానీ థియరీ మీద ఏంటంటే ఓన్లీ ఎగ్జామ్స్ రాసేసాం, అయిపోయింది, పాస్ అయిపోయింది అనే టైప్ ఉన్నాం. 2 years అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చి మళ్ళీ బుక్స్ కాడ కూర్చున్నాం. అది అలా మాకు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి అలా ఉన్నాం. ఇప్పుడు బీపీడీ చేసేవాళ్ళు ఎలా ఉండాలంటే, మీరు ఫస్ట్ సెమ్కి వెళ్ళిన దగ్గర నుంచి తన ఫస్ట్ సెమ్లో ఏమేమి సబ్జెక్టులు ఉన్నాయి ఆ సబ్జెక్ట్ మొత్తం మీద రుబ్బేయండి. 4 నెలలు వస్తుంది ఒక్కొక్క సబ్జెక్ట్కి, ఒక్కొక్క సెమ్కి. ఈ 4 నెలలు 5 నెలల్లో ఆ ఫస్ట్ సెమ్కి సంబంధించిన సబ్జెక్ట్ మొత్తం రుబ్బేయాలి. తర్వాత సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ ఓవరాల్గా మొత్తం చదివేసిన తర్వాత 2 years అయిపోయి బయటకు వచ్చేటప్పటికి మీరు నెంబర్ 1గా ఉంటారు. దానికి సంబంధించి నోట్స్ అనేది గ్యాదర్ చేసుకోండి. మీరు ఏం చేస్తారంటే కాలేజీ వాళ్ళు మిమ్మల్ని పాస్ చేయడానికి వాళ్ళు ఏదో ఒక మెటీరియల్ ఇచ్చేస్తారు, అది చూసేసి ఏదో 4 ముక్కలు రాసేసి వచ్చేస్తారు. అలా ఉండొద్దు. అలా కాకుండా డిఎస్సి వాళ్ళు ఎవరైతే ఏదైనా ఏ మెటీరియల్ చదువుతున్నారో అలాంటి మెటీరియల్ గ్యాదర్ చేసుకోండి. అలాంటి మెటీరియల్ గ్యాదర్ చేసుకొని డిఎస్సికి ఎలా ప్రిపేర్ అవుతున్నారో అదే వేలో ప్రిపేర్ అవ్వండి. మీరు బీపీడీ చేసే వాళ్ళైనా సరే, వీళ్ళు కూడా నన్ను అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు చెప్తా ఉన్నాను. కొంతమందికి హౌస్ వైఫ్స్ సార్ మేము ఇంటి దగ్గరే ఉన్నాము అని చెప్తా ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా మీకు చెప్పాను కదండి ముందుగానే, ఉదయము సాయంత్రము మీరు ఎలా టైంని ఫిక్స్ చేసుకుంటారో అలా ఫిక్స్ చేసుకోవాలా. ఇంకా హౌస్ వైఫ్స్ అయితే వాళ్ళకి అన్ని పనులు అయిపోయిన తర్వాత, నాకు తెలిసిన ఒక మేడం ఇంట్లో ఉండే చదువుకునేది అండి గుంటూరులో ఒక మేడము. ఆ మేడం నన్ను కనుక్కుంటే ఎలాగ చదివారు మేడం, మీరు ఎలా చదువుతున్నారు అని అంటే, ఉదయము మొత్తము 7 గంటల లోపల పనులన్నీ చేసేసుకున్న తర్వాత 7 గంటల నుంచి మళ్ళీ వాళ్ళ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపల ఈ టైంను మొత్తాన్ని వేస్ట్ చేయకుండా ఓన్లీ బుక్స్ మీదే ధ్యాస పెట్టి చదవడం జరిగింది. అంటే చూడండి, ఆ టైంని సేవ్ చేసుకుని ఆ మేడం చదవడం జరిగింది. గుంటూరులో ఈరోజు ఎస్ఐపి పోస్ట్ కొట్టింది ఆ మేడం. ఇలాగా మీరు కూడా హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో మీకున్న టైంని వేస్ట్ చేసుకోకుండా, మ్యారేజ్ అయిపోయిన వాళ్ళకి ఏముంటుందంటే ఆయమ్మ ఈ అమ్మ వచ్చేసి పక్కింటి వాళ్ళు పంచాయతీలు అంటే కూర్చొని మాట్లాడుకుంటా అంటే ఇటు కబుర్లు చెప్తా ఉంటారు. కబుర్లు చెప్పినోడు ఎవరు కూడా నువ్వు కష్టాలు ఉన్నప్పుడు నీ అంట ఉండరు కాబట్టి అవన్నీ పక్కన పెట్టేసి కూర్చొని చదవండి. కష్టాల్లో ఉన్న అబ్బాయిలైనా సరే, ఇంకా చాలామంది నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఎంతవరకు అంటే, మీరు కొన్ని ఇన్స్టిట్యూట్లు ఏంటంటే వాళ్ళు నోట్స్ ఇవ్వటం లేదు, సరిగా ఇవ్వట్లేదు, నోట్స్కి డబ్బులు అడుగుతున్నారు. ఇంకా చాలామంది మేము రాలేకపోతున్నాం సార్ అని చెప్పి ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా నోట్స్ అందించడం కోసంగా, మిమ్మల్ని మోటివేట్ చేయడం కోసంగా, మీకు గైడెన్స్ ఇవ్వడం కోసంగా నాకు వీలున్న టైంలో క్లాసులు చెప్పడము, వీలున్నంత వరకు మీరు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా చాలామంది అడుగుతూ ఉన్నారు సార్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి సార్ అని చెప్పి. నేను ఒక్కనే ఉన్నాను, నేనే స్కూల్కి వెళ్ళాలి, స్కూల్ నుంచి మళ్ళీ రావాలి, క్లాసులు చేయాలి, మీకు పీడిఎఫ్ చేసి నోట్స్ పెట్టాలి, అంతా కష్టమైపోతుంది కాబట్టి ఎగ్జామ్ పేపర్ని సెట్ చేయలేకపోతున్నాము. ఒక ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళతో మీకు డిఎస్సికి వెళ్ళే లోపల ఖచ్చితంగా మీకు గ్రాండ్ టెస్ట్లు అనేది పెట్టడం అయితే జరుగుతుంది. మంచి గ్రాండ్ టెస్ట్లు పెడతామండి, దాని మీద మంచి అవగాహన ఉంది. మంచి గ్రాండ్ టెస్ట్లు పెడతాము. ఇప్పుడు మాత్రం మామూలు టెస్టులు పెట్టండి సార్ అది ఇదంటే అన్ని ఆలోచించండి, అన్నీ నేనే చేయాల్సి వస్తుంది. కాబట్టి నేను ఎప్పటికప్పుడు మీకు వాట్సాప్ గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో మీకు నేను ఇస్తూ ఉంటాను, ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉంటాను, మీకు నోట్స్ ఇస్తూ ఉంటాను. దీంట్లో ఎటువంటి ఆలోచన అంటే మా స్వార్థం అంటే ఏం లేదు. మీరు గెలిచిన తర్వాత మా దగ్గరకు కూడా రానవసరం లేదు. మేము చేసే ఈ ప్రయత్నంలో ఎవరో ఒకరికి మారుమూల ప్రాంతంలో ఒక్కరికి ఉపయోగపడిన చాలు అనే ఉద్దేశంతో నేను దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా మన గ్రూప్లో ఉన్న కొంతమంది మెంబర్స్ వాళ్ళు అడగడం వల్ల నేను ఎంత కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అందులో వాళ్ళు చెప్పిన దాంట్లో అన్నా మేము ఈ విధంగా ఇంత డబ్బులు కట్టాము ఆన్లైన్లో, ఆ సార్ చెప్పేది అయితే ఓకే, కానీ మిగతా ఎవరెవరో వచ్చి చెప్తున్నారు, వాళ్ళు చెప్పేది మాకు ఏం అర్థం కావట్లేదు చూడన్నా అది ఇది అని చెప్పారంటే, దానికోసంగా నేను ఇప్పుడైతే నా యూట్యూబ్ నుంచి నేను న్యాయం చేయలేకపోవచ్చు. నేను ఏదైతే నేను క్లాస్ చెప్తానో దాని నుంచి నేనైతే న్యాయం చేస్తాను, కానీ ఓవరాల్గా నేను న్యాయం చేయలేకపోవచ్చు. నేను వితిన్ 1 year లోపల, ఒకే 1 సంవత్సరం లోపల మొత్తం ఓవరాల్ సబ్జెక్ట్ని నా యూట్యూబ్ ఛానల్లో ఉండేలాగా చేస్తాను. ఎవరికైతే డబ్బులు లేవో అటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ 1 year లోపల 1 year తర్వాత ఎవరికైతే డబ్బులు లేక చదువుకునే వాళ్ళు ఈ ఆన్లైన్ కోర్సులు 20,000 అంతంత పెట్టి తీసుకొని చదువుకోవాల్సిన పని లేదు. మన యూట్యూబ్ ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నేను మళ్ళీ మాట ఇస్తున్నా, నా ప్రతి క్లాస్ కూడా పబ్లిక్లోనే ఉంటుంది.
ప్రతి క్లాస్ కూడా పబ్లిక్లోనే ఉంటుంది. ముందు ముందు ఎలా ఉంటుందో తెలీదు. ఎవరైనా బయట నుంచి ఎలా చేస్తావు అలా చేస్తావు అన్నా సరే నాకు వీలైనంత వరకు నేను ఫైట్ చేస్తాను, నో ప్రాబ్లము, ఏం కాదు. ప్రతి ఒక్కరు కూడా నా సబ్జెక్ట్ అనేది పబ్లిక్లోనే ఉంటుంది. దీని నుంచి నాకు ఎటువంటి రూపాయి నాకు అవసరం లేదు. భగవంతుడు జాబ్ ఇచ్చాడు, మీరు గమనించుకోవాలా. ఒక ఫ్యూచర్లో నాకు మొత్తం చెప్పేసిన తర్వాత అప్పుడు మీకు పేపర్ సెట్టింగ్ కానీ, క్వశ్చన్ పేపర్ రెడీ చేయడం కానీ, లెసన్ టు లెసన్ నేను క్వశ్చన్ పేపర్ రెడీ చేయడం కానీ ప్రతి ఒక్కటి కూడా మీకు అందుబాటులో తెస్తాను. ఎందుకంటే ఇప్పుడు మీకు రీసెంట్గా అంటే అందరూ ఫిబ్రవరి అంటున్నారు, నాకు తెలిసి ఫిబ్రవరి ఉండకపోవచ్చు, వీలైతే జూన్ ఆ పైబడి ఉంటుందని నేను అనుకుంటున్నా. ఏమైనా ఏదైతే అది అవుతుంది. ఫిబ్రవరి అంటే నెక్స్ట్ మంతేనండి. ఫిబ్రవరి అంటే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అంట అన్నారు. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఎలా వదులుతారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే మన స్కూల్లో ఎంత వేకెన్సీ ఉన్నారు, అంటే ఎంత డెఫిషియన్సీ అంటే ఎంత మంది తక్కువ ఉన్నారు అని చెప్పేసి అంతా ఎంక్వైరీ జరగాలి. అంతా జరిగి డిఓ ఆఫీస్కి లిస్ట్ వెళ్తుంది. ఆ లిస్ట్ నుంచి ఆర్థిక శాఖకు పోవాలి. ఆర్థిక శాఖలో వాళ్ళు ఆమోదం తెలపాలి. ఆమోదం తెలిపిన తర్వాత అప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు. ఈ విధంగా నోటిఫికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే ఇన్స్టిట్యూట్లో వాళ్ళు వీళ్ళు అంటే మన ఇన్స్టిట్యూట్ వాళ్ళు కాదు, మనకు పీఈటీకి సంబంధించిన ఇన్స్టిట్యూట్లు కాదు, మన పీఈటీకి సంబంధించిన ఇన్స్టిట్యూట్లు చాలా చిన్న ఇన్స్టిట్యూట్లు. కొంతమంది పెద్ద ఇన్స్టిట్యూట్ వాళ్ళు మిమ్మల్ని తొందరగా వాళ్ళ ఇన్స్టిట్యూట్లకు రప్పించుకోవడానికి అంటే కొన్ని పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ల వాళ్ళు అలా రప్పించుకోవడానికి పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వడం ఇలాంటి కొన్ని జరుగుతూ ఉంటాయి. అట్లన్నిటి మీద కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. కానీ రేపు వదిలినా సరే మనం రెడీగా ఉన్నామా అనేసి విధంగా మీరు రెడీ అవ్వాలి. అంతేగాని ఫిబ్రవరిలో నెక్స్ట్ మంత్లో వదులుతున్నారని చెప్పేసి పరుగుల వాళ్ళతో చదివేసి అసలుకి ఏమి ఎక్కకుండా అలా చదువుకోవద్దు. మీరు ఈరోజు చదివారంటే రేపు అనే రోజు మీకోసం ఉంటుంది. ఈ డిఎస్సి కాకపోతే ఇంకొక డిఎస్సి. కానీ సబ్జెక్ట్ మీద అవగాహన తెచ్చుకోవాలా. మీరు నలుగురు చెప్పే విధంగా ఉండాలా. ఇంకా మీరే మాకు చెప్పేలాగా ఉండాలి. ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి. పరుగులు తోలొద్దు. నిదానంగా ప్రతి పాయింట్ దగ్గర మీరు తర్వాత వచ్చేసి అరే ఇది చిన్న క్వశ్చనే, ఇది మర్చిపోయామే, నా వల్ల చేతులారా పోయిందే, అది ఇది అలాగా బాధపడద్దు. నిజం చెప్పాలంటే మన ఇచ్చిన పేపర్ 100కు 100 రావాలా అట్లాగా చదివింది అందరూ. కానీ ప్రతి ఒక్కరు కూడా అందరూ చేసిన తప్పులు ఏ ఒక్క క్వశ్చన్ తెలియకుండా లేదండి. మన వచ్చిన పేపర్లో ఈ క్వశ్చన్ మాకు తెలియదు అనే దానికి లేదు. ప్రతి ఒక్క క్వశ్చన్ తెలుసు. కాకపోతే ఆ రోజుకి ఎవరైతే వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకున్నారో ఆ భయాన్ని అయితే ఒక్కొక్కటి చెప్తున్నాను, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత భయం ఉండకూడదు, అలాగని సంతోషం ఉండకూడదు. రెండింటిని మేనేజ్ చేసుకోవాలా. రెండింటిని మేనేజ్ చేసుకుని ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకొని మీరు నార్మల్ ఎగ్జామ్స్ రాస్తారు కదా, ఏదో ఒక నార్మల్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఆ నార్మల్ ఎగ్జామ్స్ రాసేటప్పుడైనా సరే ఎగ్జామ్కి ముందు కూర్చునేటప్పుడు కొద్దిసేపు రిలాక్స్గా కూర్చొని మెడిటేషన్ చేయండి. ఆ మెడిటేషన్ చేసి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారో మీరు కంట్రోల్ చేసుకున్న తర్వాత ఆ ఎగ్జామ్ మీద ఎక్కువ ఏకాగ్రతగా ఉండేదానికి మీరు ట్రై చేస్తారు. ఓకే అండి, మీకు వీలైనంత వరకు నేను ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ ఉంటాను. ప్రిపరేషన్ గురించి మీరు భయపడొద్దు. ఓకేనా, ప్రిపరేషన్ గురించి భయపడొద్దు. నేను 1 ఇయర్ లోపల నాకు సంబంధించి యూట్యూబ్లో కానీ మనకి టెలిగ్రామ్ ఛానల్లో వీలైనంత వరకు తొందరగానే నేను నోట్స్ పెట్టేస్తాను. కొంతమంది స్పోర్ట్స్ ట్రైనింగ్, టెస్ట్ అండ్ మెజర్మెంట్ గురించి నోట్స్ పెట్టమంటున్నారు. అది నా దగ్గర ముక్కలుగా నేను చదువుకొని ఎగ్జామ్ రాశాను. సరిగా ఎవరు చెప్పలేదు, ఏదేదో కొద్దిగా చెప్పారు. ఎవరు చెప్పలేదండి సరిగా. నేను చెప్తున్నాను, సరిగా ఎవరు చెప్పలేదు, ముక్కలుగా ఉన్నాయి. అట్లన్నిటిని నేను నోట్స్ ప్రిపేర్ చేసి తొందరలో స్పోర్ట్స్ ట్రైనింగ్, టెస్ట్ అండ్ మెజర్మెంట్కి సంబంధించి అలాగే స్పోర్ట్స్ మెడిసిన్కి సంబంధించి కూడా మీకు నోట్స్ అనేది అందించడం జరుగుతుంది. ఎందుకంటే నేను ముక్కలుగా చదివాను, అవంతా మీకు పెడితే మీకు అర్థం కాదు. నేను నోట్స్ రాసి దానికి సంబంధించి మీకు నోట్స్ అనేది అందిస్తాను. ఈ లోపల ఏదైతే క్లాసులు ఉన్నాయో ఆ క్లాసులు చెప్తా ఉంటాను. గేమ్స్కి సంబంధించి మాత్రము అవసరమైతే ఇప్పుడు ఒక టెలిగ్రామ్లో మన లింక్ వాయిస్ రికార్డ్ అనేది పెట్టడం జరిగింది. దాన్ని ఒకసారి వినండి. ఓకే సార్ ఇది బాగుంది, లేక దానికంటే ఇంకా నేనేమన్నా మార్చుకోవాలా, ఇంకా బాగా చెప్పాలంటే వాయిస్ రికార్డు నాకేం అవసరం లేదు. వాయిస్ రికార్డు చేయాల్సిన అవసరం, కానీ వాయిస్ రికార్డు ఎందుకు పెడుతున్నా అంటే మీ టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు. మీ వాయిస్ మీద మీకు కాన్సన్ట్రేషన్ అనేది రాకపోవచ్చు. అదే నా వాయిస్ కానీ ఇస్తే కొద్దిగా కాన్సన్ట్రేషన్ అనేది వస్తుందనే ఉద్దేశంతో నేను వాయిస్ రికార్డు కూడా చేస్తున్నాను. వీలైనంత వరకు గేమ్స్ అన్నిటి గురించి భయపడాల్సిన పని లేదు. మీరు ఎగ్జామ్ రాసేటప్పటికి విని మీ బ్రెయిన్లో అవే మెదలుతూ ఉండాలి. ఈ విధంగా మీరు రెడీ అవుతారని చెప్పి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. ఓకేనా, మీకు కనుక నచ్చినట్లయితే, మన క్లాసులు కనుక నచ్చినట్లయితే లైకులు కొట్టండి. నేను లైకులు ఎందుకు కొట్టం అంటున్నానంటే మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతాయి.
ఆ ఎక్కువ మందికి రీచ్ అయినప్పుడు కొంతమంది ఎక్కువ మంది చూస్తారు. తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది ఇళ్లలో బాధపడే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు తెలియక డబ్బులు ఖర్చు చేసుకునే వాళ్ళు ఉంటారు, గైడెన్స్ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. ఎవరైనా సరే కష్టపడి మన దాంట్లోకి కష్టపడి ఉన్నోడు వాడు వెనుదిరిగి ఇంటికి వెళ్ళకూడదు. ఖచ్చితంగా మీ కష్టే ఫలి అంటారు పెద్దలు. అదే విధంగా మీరు మీ సక్సెస్ను సాధిస్తారనుకుంటూ ఇంతటితో ముగిస్తున్నానండి. ఓకే, ఈ పండగల్లో కొద్దిగా బిజీగా ఉన్నాను, అందువల్ల వీడియో చేయలేకపోయాను. అయినా సరే మీకు మెయిన్ ఏంటంటే మోటివేషన్ కావాలి. మోటివేషన్ లేకుండా ఉంటే మీరు మళ్ళీ వెనకబడిపోతారు, ఆగిపోవద్దు, మళ్ళీ పరిగెత్తాల. పరిగెత్తమని చెప్పడం లేదు, నిదానంగా నడుచుకుంటా వెళ్ళు. ఎప్పుడు పరిగెత్తాలి? ఎగ్జామ్ మూమెంట్లో పరిగెత్తాలి. నిదానంగా నడుచుకుంటా వెళ్ళు. ఏముండే బుక్స్లో ఏముండే మొత్తం చూసుకుంటా వెళ్ళు, బాగా మైండ్లోకి తీసుకో. పరిగిస్తా పోయినోడికి ఏముంది, స్పీడ్గా వెళ్ళిపోయినోడికి ఆ పక్క ఈ పక్క ఏమన్నా వచ్చాయారా అంటే ఏమొచ్చాయి నాకు తెలియదు అంటాడు. అదే నడుచుకుంటా పోయేవాడు పలానా ఏరియాలో పలానా ఇల్లు ఉంది, పలానా ఏరియాలో పలానా పొలం ఉంది, పలానా ఏరియాలో పలానా గార్డెన్ ఉందని చెప్పుకుంటా పోవచ్చు. ఇలా ఉంటది. కాబట్టి నిదానంగా చదువుకునేటప్పుడు పిన్ టు పిన్ మీరు తెలుసుకోగలగాలి. చదివేటప్పుడు వేరే నీ పక్కన క్వశ్చన్ వేయగలగాలి. ఆ క్వశ్చన్ చెప్పలేకపోవాలి, నువ్వు చదివిన దాంట్లో క్వశ్చన్ వేయగలగాలి. ఇలా చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. ఓకేనా? నేను ఫ్రీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు వీడియోస్ పెడతా ఉంటాను, మీకు నోట్స్ కూడా పంపించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.